సాత్విక ఆహారం ఆరోగ్యప్రదం. ఓం శాంతి. బీకేస్ కిచెన్కి వెల్కమ్. ఈరోజు కాలీఫ్లవర్ మిల్ మేకర్ కాలీఫ్లవర్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. కాలీఫ్లవర్తో విడిగా చేసుకుంటాం, కానీ ఇలా మిల్ మేకర్ వేసి చేసుకోవడం ఎప్పుడు కూడా చేసి ఉండకపోవచ్చు. ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. కాలీఫ్లవర్ ఇప్పుడు కాలీఫ్లవర్ వచ్చేటటువంటి రోజులు కదా, అందుకని కాలీఫ్లవర్ తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం క్యాబేజీ మిల్ మేకర్ ఇలా ముందు నానపెట్టుకుని పూర్తిగా గట్టిగా పిండేయకూడదు, కొంచెం ఇలా పిండుకుని బౌల్లోకి తీసుకోవడం, ప్లేట్లోకి. ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, అల్లం కలిపి, పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి మిక్సీ చేశాను. ఇప్పుడు చెప్పాను కదా, నేను ఎక్కువ కుక్కర్లోనే చేస్తానని చెప్పాను. ఇప్పుడు పోపు వేసుకుందాం. కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటే మధ్యలో తగలటం తీసేస్తూ ఉంటాం కదా, అలా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పని నేనైతే గ్రైండ్ చేసినప్పుడు దాంట్లో వేస్తూ ఉంటాను. పోపు వేగిన తర్వాత ఇలా క్యాబేజీ ఫ్రై చేసుకోవచ్చు. ఒక్కసారి ఫ్రై చేసుకుని మిల్ మేకర్ కూడా వేసేయచ్చు, ఎందుకంటే మిల్ మేకర్ క్యాబేజీ కూడా ఫ్రై అయితేనే బాగుంటుంది. కొంచెం నేను పసుపు కూడా వేసాను దీంట్లో కూడా. ఒక 2 నిమిషాలు ఇది ఫ్రై అయ్యించి అప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి. మిల్ మేకర్ అలా ఫ్రై అయిన తర్వాత మనం టమాటా, అల్లం, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర గ్రైండ్ చేసుకున్నాం కదా, దీనిలో వేసేసుకోవాలి. అలా మధ్యలో వాటిని సైడ్కి తీసి ఇది మధ్యలో వేసుకుంటే వేడి మధ్యలో తగిలి ఇది కూడా ఒక్కసారి ఉడికినట్టు అవుతుంది, టమాటా కూడా మగ్గుతుంది. దీని మీదే కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. దీని మీద సాల్ట్ వేస్తాం, అలాగే కూరకి వేస్తాం కదా, కానీ ముందే టమాటా వేసుకుంటే తొందరగా దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చి బాగా మగ్గుతుంది. మరి ఎలాగా మగ్గిపోయినట్టు అయిపోయిందో టమాటా పూర్తిగా. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి. చాలా ఈజీగా అవుతుంది ఇందులో చేయటం వల్ల. ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, ఎక్కువ వాటర్ పోయక్కర్లేదు, పోషకాలన్నీ కూడా ఏం వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. దీనికి మసాలా ఇవి కాలీఫ్లవర్ కొంచెం స్మెల్ కింద ఉంటుంది కదా, వేరే స్మెల్ కింద, అది మనకి ఉండకూడదు, అనిపించకూడదు అంటే చాలామంది మసాలా వేస్తుంటారు, కానీ నేను మసాలా వేయటం లేదు. మసాలా బదులు ఇవి పలావ్ ఆకులు అని అంటారు, కానీ బయట అమ్మేటట్టు పలావ్ ఆకులు కాదు. ఇది మా ఇంటి ఎదురుగా ఒక చెట్టు ఉంది, వాళ్ళ దగ్గర తీసుకుంటుంటాం, నీడలో ఎండబెట్టి స్టోర్ చేస్తూ ఉంటాను. నిజంగా ఇంకా ఈ మసాలా సరుకు ఏం అవసరం లేకుండా ఈ ఆకులతోటి మొత్తం అన్ని మసాలాలు కలిపితే ఏ స్మెల్ వస్తుందో అదే స్మెల్ వస్తుంది. నేను కూరలు అన్నింటికి కూడా అదే వేస్తుంటాను, మసాలా సరుకులు అస్సలు వాడను. మరి ఆ చెట్టు ఎక్కడ దొరుకుతుంది ఏంటనేది నాకు తెలియదు, కానీ అక్కడ ఉంటే వాడు చెప్తే తీసుకుని అప్పటి నుంచి నేను పలావ్లోకి కూరలు కానీ ఎక్కువ అన్నింటికి ఇదే వాడుతుంటాను. బయట పలావ్ ఆకులు అని చెప్తారు, అది స్మెల్ ఉండదు ఏముండదు, కానీ వాడుతూ ఉంటాం అలాగా. కానీ ఇది నిజంగా పలావ్ స్మెల్, మసాలా సరుకు యొక్క వాసన వస్తుంది. వేస్తే కూరలో చాలు, ఇంకా మసాలాలు ఏం వాడక్కర్లేకుండా ఆ స్మెల్ వచ్చేస్తుంది మనకి. ఇలా అన్నీ కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత మనం మూత పెట్టింది. ఇలా కాలీఫ్లవర్ ఒకసారి మగ్గిన తర్వాత ఒక స్పూన్ అంటే మీరు నేనైతే ఈ స్పూన్ వాడుతున్నాను, ఇంగువలో వస్తుంది కదా, మీరు పెద్ద స్పూన్తో వాడుకోవడం. అదైతే మీరు పెద్ద స్పూన్ వేసుకుంటే 1/2 స్పూన్ వేసుకోండి. ఒక 1/2 స్పూను కారం, నేను గుమ్మడి గింజలు అవన్నీ కలిపి పౌడర్ చేశాం కదా, ఇది ఒక 2 స్పూన్లు. ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా కూరకు సరిపడా సాల్ట్ వేసుకోండి, అంతే. మీరు కుక్కర్లో చేశానని చెప్పకండి, విడిగా చేశాను. ఈ కూర మాడిపోతుందేమో, నీరు సరిపోయినా లేదు, మాటికి చూసుకోవాల్సిన అవసరం ఉండదు, ఈజీగా మనం కూర చేసినట్టు. వేరే వాటికి అలా చెప్పకుండా చేసి పెట్టండి, మామూలుగానే చేశారనుకుంటారు, తర్వాత చెప్పండి మేము కుక్కర్లో చేసి పెట్టాము. తేడా అసలు డిఫరెన్స్ ఏం తెలీదు. మేము ఆయిల్ తక్కువ పడుతుంది. లాస్ట్లో కొంచెం మనం మిక్సీ చేసుకున్న జార్ని కొంచెం కడిగి ఇలాగా కొంచెం పోసుకుంటే చాలు.
ముందు ఒక చిన్న గ్లాసులో సగం అలాగా పాలు పోసుకోండి, మంచిగా కమ్మదనం వస్తుంది. ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి కుక్కర్ మూత పెట్టాడు. చూసారు నీళ్ళు ఎన్ని పోసానో చూసారు. మామూలుగా అయితే కూరకి ఎన్ని పోయాల్సి ఉంటుందో తెలుసు కదా మీకు, నేను ఎన్ని పోసానైనా తెలుసు కదా. ఉడికిన తర్వాత చూపిస్తాను, అప్పుడు చూడండి ఎలా మగ్గిందో, ఎంత మంచిగా ఉడికింది అనేది. ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం, చూడండి కూర ఎలా ఉంది. అది చూసారా ఎంత మంచిగా మగ్గిందో. అంటుకోవటం కానీ మాడిపోవడం కానీ, మామూలుగా అయితే నీళ్ళు సరిపోలేదను కొంచెం నూనె వేయాలని నీళ్ళు పోయాలని ఇలా చూసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది. కానీ దీనికైతే ఇది ఏ అవసరం ఉండదు. చూడండి ఎంత మంచిగా కూర రెడీ అయిపోయింది. ఒక్కసారి అలా మూత పెట్టి ఉంచుతాం, మీకు చూపించడం గురించి అని తీసి చూపించాను. నీళ్ళు కూడా లేవు, చూడంత కొంచెం నూనెతోటి నూనెలాగే ఉంది తప్ప ఏం లేదు. ఎక్కువ నూనె వేసి వండినట్టే కూర ఉంటుంది. ఈ వేడికి ఇంకా మంచిగా మగ్గుతుంది కనుక మూత పెట్టేసి ఉంచుతున్నాను, మీకు చూపించాలని తీసి చూపిస్తున్నాను అంతే. తర్వాత సర్వింగ్ బౌల్లోకి ఇలాగా కూర తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత మంచిగా అనిపిస్తుంది, ఎంత ఈజీగా. వేరే వాళ్ళతో ఛాలెంజ్ చేయండి, 5 మినిట్స్లో మేము సబ్జీ తయారు చేసి పెడతామని చెప్పని. అలా ఛాలెంజ్ చేసి ఈ రకంగా మీరు చేసి పెట్టండి, మీరే నెక్కుతారు ఆ ఛాలెంజ్లో. నిజంగా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూర బౌల్లో తీసుకునేటప్పుడు మసాలాకులు తీసేసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవడమే. ఆ టేస్ట్ అంతా ఆల్రెడీ కూరకి అంటేసి ఉంటుంది కదా, అందుకని దాని యొక్క అవసరం లేదు. ఇలా చేసుకుని మీరు పెట్టండి, తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఈ కామెంట్స్ని పెట్టండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాలీఫ్లవరు మిల్ మేకర్ సబ్జీ ఇలా టేస్టీగా తయారు చేసుకుని తినండి.